2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. ఇప్పుడు చాలా మంది సొసైటీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. ఇందాక హ్యాపీనెస్ ఫెయిల్యూర్ అయిందనుకో, ఫెయిల్ అయ్యారు, మనం హ్యాపీగా ఉన్నా సరే ఫెయిల్ అయ్యాము ఏం పర్లేదు అనుకున్నా సరే సొసైటీ వస్తుంది. కాదు, నిజంగా నువ్వు చదవకుండా ఫెయిల్ అయ్యావు అనుకో, డెఫినెట్ నువ్వు బాధపడాలి. చదివి ఫెయిల్ అయ్యావు అనుకో, నువ్వు బాధపడిన అవసరం ఉంది. నువ్వు చదివి సిన్సియర్గా కష్టపడి ఫెయిల్ అయితే బాధపడాలి. అలాగే బాధపడతావు పక్కన సొసైటీ వదిలే. నువ్వు సరిగ్గా సిన్సియర్గా చదవలేదు ఫెయిల్ అయ్యావు, వాడంటూ వదిలే, నువ్వు బాధపడు. అట్లీస్ట్ బాధపడడం అన్న పదం కంటే రియలైజేషన్ పదం కరెక్ట్. ఇక్కడ రియలైజేషన్ ఉన్నా సరే రియలైజ్ అయ్యి మళ్ళీ చదువుకోవడానికి వాట్ ఎవర్ ఇట్స్ ఫెయిల్యూర్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. బట్ కానీ సొసైటీ వచ్చేసరికి మళ్ళీ అంటుంది కదా. సొసైటీ అనడం అనకపోవడం కాదు, అసలు నిన్ను నువ్వు ఎందుకు క్వశ్చన్ చేసుకోవు. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అమ్మాయి, కష్టపడి చదివి ఫెయిల్ అయితే బాధపడాలి, రియలైజ్ అవ్వాలి మిస్టేక్ ఎక్కడ జరిగింది. పక్కన అనకపోయినా చదవకుండా ఫెయిల్ అయ్యాను, నేను సిన్సియర్గా చదవాలి, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగాను, సినిమాలు తిరిగాను, లేకపోతే షికార్లు తిరిగాను, ఎగ్జామ్ ముందు వారం రోజుల ముందు చదివాను, ఏదో బ్యాటింగ్ చేశాను, టెస్ట్ ఏదో వన్ డే బ్యాటింగ్ చేశాను, ఫెయిల్ అయ్యాను. పక్కన అనేది ఏంటి, అసలు ముందు నాకు నేను ఆలోచించాలి కదా. పక్కన విషయం వదిలే, అసలు మనం ఆలోచించడం మొదలు పెడితే అసలు ఈ ప్రాబ్లమే లేదు. పక్కోడు అంటే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు థిక్స్ కింద, అంటే నేను తిడితేనే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి మనిషి, అప్పుడు నువ్వు బాగా థిక్స్ కింద పర్సన్ కింద లెక్క. అసలు పక్కనోడి విషయం వదిలేస్తావు. పక్కనోడు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు విషయం మన పని కాదు. అది యాక్చువల్గా మనం వీఆర్ నాట్ బోర్న్ ఫర్ అదర్స్, వీఆర్ నాట్ బోర్న్ టు జడ్జ్ అదర్స్. మనకు అది కాదు కదా. సో మనం రియలైజేషన్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా కొంత పెయిన్ ఉంటుంది, కొంత బాధపడతాం, అందులోంచే కొంత రియలైజేషన్ వస్తుంది, కొంత రెక్టిఫికేషన్ వస్తుంది, కొంత ఇంప్రూవ్మెంట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిపోయింది కదా డైరెక్టర్ సినిమా తీయడం మానేస్తాడు ఏంటి? 4 సినిమాలు ఫెయిల్ అయినా కూడా హీరో సినిమా తీస్తాడు, డైరెక్టర్ సినిమా తీస్తాడు కదా. వ్యాపారం 2 సార్లు పోయింది కదా, వ్యాపారం చేయడం మానేయట్లేదు కదా. పక్కన సొసైటీ తిట్టింది కదా, వ్యాపారం చేస్తే పోయింది కదా, నాడు మానేయట్లేదు కదా. ఇవన్నీ ఏంటంటే జనరల్గా పక్కన ఉన్నవాడు జెర్సీతో అంటున్నాడా, నీ మీద ప్రేమతో అంటున్నాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో అంటున్నాడు కూడా నీకు తెలియదు కదా. తెలియదు కదా, ఏ ఉద్దేశంతో నేను ఏ మైండ్ సెట్తో నీతో నేను మాట్లాడుతున్నాను అన్న విషయం నీకు కూడా తెలియదు. అందుగురించి ఫ్రెండ్షిప్ సేమ్ ఏజ్ గ్రూప్తో చేయొద్దని చెప్తాం మేము. అది ఎప్పుడు నెగిటివ్గా చూస్తాడు మనలో. అందువల్ల ఏంటంటే సొసైటీ అన్న విషయాన్ని పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచించుకునే విధానం ఏదైతే ఉంటుందో అందుగురించే చాలామంది మనుషులు ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడు కూడా అసలు మామూలుగా మనం ఆలోచించేదే తక్కువ టైము. చాలా టైం పడుకుంటాం, బ్రష్ అంటాం, లేకపోతే స్నానం చేస్తాం, భోజనం చేస్తాం, మనం తక్కువ టైం మిగులుతుంది. ఆ తక్కువ టైం మిగిలిన టైంలో అదర్ మిగతా గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు నేను కూర్చొని మాట్లాడితే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం, మన ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం అంటే ఎవరి గురించి వాడు ఆలోచించుకుంటేనే కదా రియలైజేషన్ అనేది బయటకు వస్తుంది. అన్ఫార్చునేట్గా మన గురించి మనం ఆలోచించడానికి టైం ఇవ్వం మైండ్కి. మనం ఎప్పుడు అదర్స్ గురించి ఆడేం చేసాడు, వీడేం చేసాడు, ఇలా ఏం జరిగింది. సో వీలున్నంత వరకు కూడా మన గురించి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే రెస్ట్రో ఇదైతే చెప్తాం మనం, అది ఆలోచన విధానం ఏదైతే ఉందో అలాంటి సందర్భాలు అలా మనం ముందుకెళ్ళాలి తప్ప పక్కన ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించకూడదు. బిజీగా ఉన్నాడు ఎప్పుడు ఒక పని మీద సీరియస్గా ఉన్నవాడు వ్యక్తి ఎవరో కూడా అసలు పక్కనవాడి గురించి పక్కన అన్న మాటల గురించి పట్టించుకోడు. ఖాళీగా ఉన్న జనాలు, ఎస్కేప్ అయ్యే జనాలు, ఓపిక తక్కువ ఉన్నవాళ్ళు, కష్టపడకుండా ఉన్నవాళ్ళు, ఇలాంటి జనాలు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అనే పెద్దవాడినా వీళ్ళకి పని పాట ఏమి ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా అదర్స్ సీరియస్గా పనిచేసి కూడా ఖాళీ ఎక్కడ ఉందమ్మా. ఒక ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలి, బిల్డ్ చేయాలి అంటే ఏం చేయాలి? అసలు ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ ను డిఫైన్ చేయాలి. ఫస్ట్ డిఫైన్ ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఎట్లా అది కూడా నువ్వు ఎవరో కంపేర్ చేసి డిఫైన్ చేస్తున్నావా, లేదా నీకు ఓన్ డిఫరెన్స్ ఉంటే చెప్పు. మన లైఫ్ ని ఒక సిస్టమాటిక్ వేలో పోవడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, మన లైఫ్ ఏంటో మనం. అవునమ్మా, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలంటే చెయ్యి, దానికి మిగతా పని ఉంది. నీ డిసిప్లిన్ నీకు ఒక పొద్దున లేచి యోగా చేయాలి, పొద్దున లేచి వాటర్ తాగాలి, లేకపోతే నేను పలానా 9 o'clock కల్లా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. నీ డిసిప్లిన్ నీ రూల్స్ నువ్వే ఫ్రేమ్ చేసుకుని చక్కగా ఫాలో అవ్వు. ఇప్పుడు ప్రతి ఒక్కటి బర్త్డే చేసుకుంటాడు, లేకపోతేనేమో ఆ పార్టీలు ఈ పార్టీలు చేసుకుంటారు కదా, సెల్ఫ్ రెజల్యూషన్ చేసుకుంటారు చాలా మంది. జనవరి 1st వచ్చింది, నేను రోజు చదువుతాను, లేకపోతే ఇంకోటి చెప్తా ఉంటారు కదా. అంటే డెఫినెట్లీ సెల్ఫ్ అంటే నా మాట నేనే వినకపోతే పక్కన మాట ఏమింటాను. ఇప్పుడు నీ బర్త్డే వచ్చిందమ్మా, మీ ఫాదర్ లేకపోతే నువ్వేమనుకుంటావు అంటే నేను నెక్స్ట్ బర్త్డే కల్లా నేను డిసిప్లైన్గా నేను పొద్దున్నే 6 లెగిస్తాను, లేకపోతే ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను అని నువ్వు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే ఫాలో అవ్వాలి అనుకున్నావు. అసలు మీనింగ్ ఉందా అంటే చాలా వరకు డిసిప్లిన్ అనేది
మన మాట మనమే వినం, మన రిజల్యూషన్ మనమే పాటించాం. ఓకేనా? అది కానీ అలాంటి విధానం మనకి లేకపోతే నీ ప్రొడక్టివ్ లైఫ్, డిసిప్లిన్ అనే పదాలు పెద్ద పదాలు అవన్నీ కూడా. సో డెఫినెట్గా నేనేమంటానంటే ఎవడో గురించి పక్కన పెట్టే, నువ్వు ఒక మాట నువ్వు అనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను పలానా చేద్దామని నేను డిసైడ్ అయితే అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప నా వరకు నా మాట నేనే వినకపోతే పక్కన నా మాట లేదంటే మా నాన్నకి నేను అర్థం కాల, మా అమ్మకి నాకు అర్థం కాల, నేను అర్థం కాల, నా ఫ్రెండ్కి నేను అర్థం కాల, మా టీచర్కి నేను అర్థం కాల అంటావు కదా. అసలు నీకు నువ్వు అర్థమయ్యావా అన్న క్వశ్చన్ ఇస్తే ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాడు ప్రతి ఒడు. నీకు అర్థమయ్యావు అని క్వశ్చన్ ఇస్తే ఒక అర్థమయ్యాను అని నీకు ఆన్సర్ వస్తే మరి నీకు నువ్వు మారదాం అనుకున్న సందర్భాలు ఎన్నో వందల సందర్భాలు ఇచ్చినప్పుడు మారదామని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు మారలేకపోయావు? అంటే 20 సంవత్సరాలు పెంచిన తండ్రికే నేను అర్థం కాలేదు అంటది కూతురు అయితే కొడుకు. పోనీ తండ్రికి అర్థం కాలేదు, పోనీ మనకు మనం అర్థమయ్యావా అన్న దానికి ఆన్సర్ కరెక్ట్గా కానీ వేసుకున్నట్లయితే మనం ఎవరు వేసుకున్నా కూడా మనకే ఆన్సర్ రాదు. నిజంగా మనకు మనం అర్థమయ్యే మాట వాస్తవం అయితే ఇన్ని డిజాస్టర్స్ ఎందుకు జరుగుతాయి? అంతే కదా. సో అందువల్ల ఎదుట వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలి, ఎదుట వ్యక్తి నాకు కన్వీనియంట్గా ఉండాలి, ఎదుట వ్యక్తి నేను చెప్పినట్టు వినాలి, ఎదుట వ్యక్తి నాకు కంఫర్టబుల్గా జోన్లో ఉండాలి. ఇలాగ అనుకునే విధానం ఏదైతే ఉందో అలాగ అనుకోవడం వల్ల నీకు రాదు డిసిప్లిన్. ఎప్పుడు మనకి అంటే నీ చెయ్యి ఎప్పుడు వెనక్కి ఇలా చూపించాలి, ఇలా చూపించకూడదు. నేను ఇలా చూపించినంత వరకు నీ మైనస్ పాయింట్లు, నీకు ఉన్నటువంటి ఇబ్బందులు నీకు బయటకు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే బాల్ని త్రో చేస్తున్నావో, నా కోర్టులో వేస్తున్నావు అలవాటు అయిందో, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్కేపింగ్ అనుకో, లేదా డైవర్ట్ చేయడం అనుకో, లేకపోతే నీకు చేతకంతనం అనుకో, లేదా నీ వల్ల కాకపోవడం అనుకో, వాట్ ఎవర్ ద రీజన్స్, నీ చెయ్యి పక్కనోడి వైపు చూపిస్తున్నావు అంటే అసలు ఎప్పటికీ నువ్వు బాగుపడవు. ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ మనిషి అయినా కూడా వీలున్నంత వరకు నా వైపు నేను చేయి తెప్పుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. అప్పుడు నీ కంపారిజన్ రాదు, ఈ ఫెయిల్యూర్లో కానీ, ఈ సక్సెస్లో కానీ, ఈ బాధలు కానీ, బాల్ పట్టుకెళ్ళి ఎవడో కోర్టులో వేసేద్దాం కదా, టీచర్ కోర్టులో వేసేద్దామా, లేకపోతే అమ్మ మీద, ఫ్రెండ్ మీద, ఇంకొకటి అనేది ఏదైతే ఉంటుందో వీలున్నంత వరకు కూడా మన భగవంతుడు మనకు లైఫ్ ఇచ్చాడు, మనం బతకాలి. పుట్టిన తర్వాత ఇంక తల్లిదండ్రులు పక్కన పెట్టామ్మా, ఇంకా గొడవ వదిలే. నీ బతుకు నువ్వు బతకాలి, నా బతుకు నేను బతకాలి. వాడు అది చేశాడు, వీళ్ళు అది చేశాడు, దానికంటే కూడా మనల్ని మనం ఎంతవరకు మోల్డ్ చేసుకోగలిగాం. మన మిస్టేక్ని మనం ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళినట్లయితే ఒక 6 నెలలకు 1 ఇయర్కు మిస్టేక్లు తగ్గిపోతాయి. అసలు మిస్టేక్లు పోగు చేసుకుంటే ఇన్ని అవుతాయి, అంతే కదా. ఇన్ని అయిన తర్వాత మళ్ళీ నా మీద బాల్ వేసామనుకో ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు కూడా ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జస్టిఫికేషన్ వర్సెస్ సెల్ఫ్ రియలైజేషన్, 2 వర్డ్స్ అవి. చాలా మంది సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకుంటారు, సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ మీన్స్ రియాలిటీ, ఆ వర్డ్ అని ఉంటుంది కదా. సో అందు గురించి ఏంటంటే నీ లైఫ్ నీకు కావాల్సినట్టు నీకు ఉండాలి అంటే డెఫినెట్గా నీకు ఒక డిసిప్లిన్ కానీ, ఒక సెల్ఫ్ రియలైజేషన్ కానీ, ఏదైతే నువ్వు అనుకుంటావో మనసులో చిన్నదామని పక్కదామని, లెట్ ఇట్ బి ఎనీథింగ్, అది నువ్వు నీ మాట నువ్వు వినాలి, నీ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి, నీకు నువ్వు హెల్ప్ చేసుకోవాలి, నిన్ను నువ్వు నమ్మాలి. ఇది చెయ్యు. పక్కనోడు నన్ను నమ్మలేదు, మోసం చేశాడు, పక్కనోడు నాకు హెల్ప్ చేయలేదు, పక్కనున్న వ్యక్తి నన్ను నమ్మకం లేకుండా నన్ను చాలా చీప్గా చూస్తున్నాడు అని పక్కనున్న వ్యక్తి మనల్ని నమ్మాలి, మనకి హెల్ప్ చేయాలి, వాడి మీద నేను డిపెండ్ అవుతాను అంటాం తప్ప నాకు నేను హెల్ప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా, నా మీద నేను డిపెండ్ అవుతున్నానా, లేదా పక్కవాడి మీద డిపెండ్ అవుతున్నానా, నాకు నేను హెల్ప్ చేసుకోకుండా లేదా నేనేం చేస్తున్నాను నేను, ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో అది లేకుండా నన్ను ఎవడో నమ్మలేదంటో అసలు నన్ను నేనే నమ్మలేదు కదా. యు ఆర్ క్లైమింగ్ దట్ నన్ను ఎవడో నమ్మలేదు అంటాం మనం. అసలు ఎవడో నమ్మడం అంటే అసలు నువ్వు నమ్మేవా అన్నదానికి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ అందుకునే ఇచ్చే కదా చాలా. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.